నీ గరిశిలో చేరి నా ప్రభా నేను ఆరాధించడానికి నా ప్రభా నీ గొప్ప వేయడానికి నా ప్రభా ఎటువంటి వారు శిలువ మీద పడినటువంటి మొదటి మాట చదువుతున్నాం. లూకాసు వార్త 23:34. యేసు తండ్రి మీరు ఏం చేస్తున్నారో మీరు కనుక మీరు క్షమించమని సిలువపై పలికిన రెండో మాట. లూకా రాసిన సువార్త 23:43 చదువుతున్నాము. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించు. నేడే నాతోను పరదేశంలో తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గరకు నిలుచుంటా చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు.
27వ అధ్యాయం 46వ వచనం చదువుతుంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానా అని బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి ఉంచితు అని అర్థము. దేవుడి ఈ మాటను దీవించును గాక. కన్నులు తెరచిన కన్నులు మూసిన కన్నులు తెరచిన కలువరి కొంటే నాకు కనిపిస్తుంది. విలువలో నా యేసు విలువ తెలుస్తుంది. కన్నులు మూసిన కన్నులు తెరచిన కన్నులు మూసిన కన్నులు తెరచిన ఏంటంటే అటు తర్వాత సమస్తమును అప్పటికి సమస్తం ఏది కూడా యేసుని ఎరిగి లేఖనం నెరవేరినట్లు దప్పికొని ఉంటున్నాను అంటున్నాడు. ఎందుకు దప్పికొనవలసి వచ్చినది? దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఒకసారి చెప్పండి కూడా ప్రభువును మహిమపరచుదాం. మరి ఆత్మను ఎలా సంపాదించాలి? ఆత్మలను ఎలా సంపాదించాలి? దేవునికి మహిమ ఒక మంచిది. మరి సువార్త ప్రకటించాలంటే మనం ఏం చేయాలి? ప్రయాసపడు చెప్పాలి. నాకు ఇవ్వబడినటువంటి యొక్క మాట సమాప్తమైనది. సమాప్తమైనది అంటే ఏమని అర్థం? హల్లెలూయా.